హలో ఫ్రెండ్స్, నేను విజయ్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. అందరికీ గుడ్ మార్నింగ్. మరి ప్రోమో అయితే వచ్చింది. 85 డే ఫస్ట్ ప్రోమోలో చాలా మాట్లాడాలన్న విషయాలు ఉన్నాయి. చాలా ఫైర్ ఉంది. నిన్న చిన్న ప్రోమో వచ్చింది, ఈరోజు దాన్నే కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు. వైబీ కదంటే ఇక్కడ అక్కడ నామినేషన్స్ కంప్లీట్ అవ్వలేదు, అందుకని నామినేషన్ లిస్ట్ కూడా రాలేదు. ఇక్కడ ముఖ్యంగా ఒకటే, నబీల్కి అండ్ గౌతమ్కి, పృథ్వీకి, అవినాష్కి మధ్యన మాత్రమే గొడవ జరిగింది. ఎందుకంటే కంప్లీట్ అవ్వలేదు కదా, వేరేది వేయలేదు. నెక్స్ట్ వచ్చే ప్రోమోలో మిగతాయి వస్తాయి. అయితే ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ప్రోమోలో కంప్లీట్గా డిసైడ్ చేయలేము, కానీ చాలా క్లియర్గా అర్థమైన పాయింట్లు అయితే కొన్ని ఉన్నాయి. నబీల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ని పంపిద్దాం అని మేము అనుకున్నట్టు నువ్వు చెప్పడం నాకు నచ్చలేదు ఆ పాయింట్ అని అన్నాడు. సో ఆ పాయింట్ వరకు కరెక్టే నబీల్ విషయంలో, ఎందుకంటే అది నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఇది నీ ఒపీనియన్, అది ఆయన ఒపీనియన్. ఆ తర్వాత నామినేషన్లో తప్ప గేమ్లో నీ ఫైర్ కనిపించట్లేదు అని చెప్పేసి గౌతమ్ని నబీల్ అన్నాడు. అంటే ఫైర్ని ముడ్డికి కట్టుకుని అయితే తిరగరు కదా, అసలు నబీల్ ఫైర్ ఎక్కడా? నువ్వు గౌతమ్ వదిలే, ఫస్ట్ నబీల్ నీ ఫైర్ ఎక్కడా? నీ ఫైర్ లేదనే కదా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి కూడా నామినేట్ చేశారు. నీకు ఫైర్ యాడ్ ఉంది. ఇప్పుడు గౌతమ్తో పెట్టుకుంటేనే నీ ఫైర్ అంత ఇంత బయటకు వచ్చింది. అసలు నీ ఫైర్ యాడ్ ఉంది, ఊరికే వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం తప్ప నాకు అసలు నబీల్ ఫైర్ కనిపించలేదు. ఓటింగ్ ఉంది, అంత బాగానే ఉంది, స్టార్టింగ్లో కొంచెం ఇదిగా ఉండే, కానీ ఆ తర్వాత నీ ఫైర్ ఏమైంది? ఇంకోటి ఏంటంటే ఎవరిదైనా కూడా నామినేషన్ అనేది ఒక స్పెషల్ అకేషన్ లాంటిది, దాంట్లోనే మెయిన్ ఫైర్ కనిపిస్తుంది. ఇక మొత్తం హౌస్లో ప్రతి క్షణము అరుచుకుంటూ మొరుక్కుంటూ తిరగరు కదా, అది గుర్తించాలి. నామినేషన్లోనే ఫైర్ కనిపిస్తుంది, నబీల్దైనా గౌతమ్దని ఎవరిదైనా. ఇక నీకు ఇక్కడే కనిపిస్తుంది, వేరే దగ్గర కనిపించట్లేదు, గేమ్ కనిపించలేదను అది ఓకే, ఫైర్ దట్స్ రాంగ్ వర్డ్ బై నబీల్ ఆఫ్రిది. కరెక్టా కదా కామెంట్ చేయండి. ఇక పృథ్వీకి అండ్ పృథ్వీకి అండ్ పృథ్వీకి అవినాష్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పృథ్వీ విష్ణుప్రియ గొడవ జరుగుతుంటే నువ్వు మధ్యలో లేచి వెళ్ళిపోయావంటే పర్సనల్ గొడవ కాబట్టి నేను ఇంటరాక్ట్ అవ్వదలుచుకోలేదు, అది తప్పే ఉంది దాంట్లో. యాజ్ పర్ ప్రోమో కరెక్టే. ఇక నీకు నబీల్ షీల్డ్ ఇవ్వడం వల్ల నువ్వు బతికిపోయావు, లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతావు, నీ ఆట లేదు ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడాడు. దానికి గట్టి కౌంటర్ ఇచ్చాడు, తొడగొట్టాడు అవినాష్. ఎందుకంటే 2 సార్లు కెప్టెన్ అయ్యా, నువ్వేమో ఎన్నిసార్లు అయ్యావు అని చెప్పేసి. సో ఎనీవే పృథ్వీ కూడా గేమ్ ఆడుతాడు, ఆడడానికి కాదు, కానీ అవినాష్ని విమర్శించే స్థాయి పృథ్వీకి లేదు, అందులో ఎలాంటి డౌటు లేదు. షీల్డ్ అనేది ఎవడో ఒకడు ఇస్తాడు, ఎవరికో ఒకరికి ఇస్తారు. ఇప్పుడు అట్టనుకుంటే నీకు ఎంతమంది సపోర్ట్ చేయట్లేదు పృథ్వీకి, అంతేనా కాదా? సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్, పృథ్వీ కానీ మిగతా కన్నడ బ్యాచ్ కానీ అవినాష్ అండ్ తేజాని నామినేట్ చేస్తేనే, వీళ్ళిద్దరు నామినేషన్లకు వస్తేనే విష్ణుప్రియ పృథ్వీ బయటపడతారు. ఎందుకంటే ఆల్రెడీ పృథ్వీ లీస్ట్ ఓటింగ్ కదా, చూసాం కదా ఈ వీక్. విష్ణు కూడా ఓటింగ్ మొత్తం పడిపోయింది కదా. వీళ్ళిద్దరు ఎలిమినేట్ కాకూడదంటే వీళ్ళకంటే వీక్లో ఉన్న వాళ్ళు నామినేషన్స్లోకి రావాలి. రోహిణికి కూడా ఓటింగ్ వీక్ ఉంది, కానీ మెగా చీఫ్ కదా, ఆమె రాదు. మరి ఎవరు వీక్లో ఉన్నారు వీళ్ళకంటే అంటే అవినాష్ అండ్ తేజ. సో వీళ్ళని కావాలనుకొని వీళ్ళు నామినేట్ చేస్తారు ఈ వారం, అందులో ఎలాంటి డౌట్ లేదు. మనం సేఫ్ కావాలంటే వాళ్ళని చెయ్యాలనేది వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు. యాజ్ పర్ ప్రోమోలో జస్ట్ రైట్ రాంగ్ ఫుల్గా డిసైడ్ చేయలేము, దాంట్లో ఉన్న ప్రకారం అయితే ఇది చూద్దాం. మళ్ళీ పూర్తి ఎపిసోడ్ వచ్చాక కంప్లీట్గా ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అనేది. నేనైతే మోస్ట్లీ పృథ్వీ నాట్ రైట్ అని అనుకుంటున్నా. మై ప్రిడిక్షన్ ఇది, నేను ఎగ్జాక్ట్గా స్టాంప్ వేసి చెప్పను. ఇక నబీల్కి గౌతమ్కి మధ్యన మాత్రం ఇప్పుడే డిసైడ్ చేయలేము. మీరు గెస్ చేసి కామెంట్ చేయండి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది. మొత్తానికైతే నామినేషన్ లిస్ట్ త్వరలో బయట పెడతా. థ్యాంక్ యూ, బాయ్.